హాయ్, వెల్కమ్ టు లెర్న్ ఫ్రమ్ ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటిదంటే రేషియో అండ్ ప్రపోర్షన్స్. రేషియో అండ్ ప్రపోర్షన్లో మనం ఇంతకుముందుకు పార్ట్ 1 కంప్లీట్ చేసాం. ఇప్పుడు నెక్స్ట్ పార్ట్ 2 మన ఎగ్జామ్లో ఈ రేషియో అండ్ ప్రపోర్షన్స్ ఈజీగా త్వరగా ఎలా చేయాలనో ఇక్కడ మనం నేర్చుకుందాం స్టెప్ బై స్టెప్. సేమ్ ఎగ్జామ్లో ఎలాంటి క్వశ్చన్లు అడుగుతున్నా ఆ మోడల్ క్వశ్చన్లు ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాం. సో ఫస్ట్ సమ్ వచ్చేసి the annual income of A and B are in the ratio of 4:3 and their expenditure 3:2. If each of them saves 600 in the year, the annual income of A is అని అడుగుతున్నాడు. సో ఇక్కడ ఏమంటున్నాడు క్వశ్చన్, ఒక సంవత్సర కాలంలో ఏ మరియు బి యొక్క రేషియోస్ వాళ్ళ నిష్పత్తి ఎంత అంటే ఇన్కమ్స్ యొక్క నిష్పత్తి 4:3 మరియు వాళ్ళ ఎక్స్పెండిచర్ ఖర్చు యొక్క నిష్పత్తి 3:2. అయితే ఇద్దరు ఇయర్కి 600 సేవ్ చేయడం జరుగుతుంది, 600 సేవ్ చేస్తున్నారు. అయితే వాళ్ళకి యాన్యువల్ ఇన్కమ్ ఎంత అడుగుతున్నారు. సో ఫస్ట్ మనకి ఏ రేషియో తీసుకోవాలి. ఏ వచ్చేసి 4 బి 3, ఇవి ఇన్కమ్స్. ద సేమ్ వే ఇక్కడ ఎక్స్పెండిచర్ రేషియో తీసుకుంటున్నాను నేను. ఏ అండ్ బి ఎక్స్పెండిచర్ వచ్చేసి 3:2. ఇక్కడ మధ్యలో సేవింగ్స్. ఇద్దరు ఎలా సేవ్ చేస్తారు, ఇద్దరు 600 సేవ్ చేస్తున్నారు, 600. ఇక్కడ 600, బి అనేవాడు కూడా 600 సేవ్ చేస్తున్నారు. సో ఇలాంటి మోడల్ ప్రాబ్లమ్స్ ఎలా చేయాలంటే ఫస్ట్ 3:2 ఇది. సో ఫస్ట్ ఇక్కడ డిఫరెన్స్ ఏ ఇన్కమ్ ఎక్స్పెండిచర్ డిఫరెన్స్ చూడు. నెక్స్ట్ బి ఇన్కమ్ ఎక్స్పెండిచర్ డిఫరెన్స్ సేమ్ ఉండాలి. ఇక్కడ 4 - 3 1, ఇక్కడ 3 - 2 1. ఇప్పుడు ఈ రెండు యొక్క డిఫరెన్సెస్ ఈక్వల్ ఉన్నాయి కదా, ఇలా ఈక్వల్గా ఉన్నప్పుడు వాళ్ళ యొక్క డిఫరెన్స్ ఈక్వల్ కాబట్టి 1 పార్ట్ ఈజ్ ఈక్వల్ టు మనకు ఎంత సేవ్ చేస్తున్నారు ఇద్దరు 600. ఇన్కమ్ మైనస్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి, మనకు వచ్చి సేవింగ్స్ కదా, సేవింగ్స్ 1 పార్ట్ ఈజ్ ఈక్వల్ 600. సో మనకు ఏం కనుక్కోమన్నాడు, ఇక్కడ యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ ఏ అన్నాడు. సో 600 తీసుకెళ్ళి ఏ కాడ సబ్స్టిట్యూట్ చేస్తే మన యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ ఏ అనేది వచ్చేస్తుంది అనమాట. ఏ యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత, 4 × 600. దట్ ఈజ్ ఈక్వల్ టు 2400 అనేది ఏ యొక్క యాన్యువల్ ఇన్కమ్. అదే బి యొక్క యాన్యువల్ ఇన్కమ్ అనుకో, బి యాన్యువల్ అంటే బి ఈజ్ ఈక్వల్ టు అక్కడ ఎన్ని బి ఇన్కమ్ ఎంత ఇచ్చాడు 3 యూనిట్స్. దట్ ఈస్ 3 × 600. 600 దట్ ఈజ్ ఈక్వల్ టు 1800. బి అనేది యాన్యువల్ ఇన్కమ్. ఇది సొల్యూషన్. ఏం లేదు, ఇక్కడ రేషియో అనేది సేమ్ ఉండాలి. సేమ్ ఉన్నప్పుడు ఈ వాల్యూస్ సేమ్ ఉంటే 600, సేవింగ్స్ కూడా సేమ్ ఉంటే 1 పార్ట్ ఈజ్ ఈక్వల్ టు 600. సేమ్ లేకపోతే ఎలా ఉన్నా నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం, రేషియో ఆఫ్ ఇన్కమ్ ఆఫ్ 2 persons ఈజ్ 5:3 and that of their expenditures is 9:5. if they saves 2600 and 1800 respectively, ఇన్కమ్స్ ఆర్ ఇన్ ద రేషియో. సో ఇక్కడ డిఫరెంట్గా ఇచ్చాడు చూడండి ప్రాబ్లం. ఇద్దరు పర్సన్స్ యొక్క ఇన్కమ్ 5:3 రేషియో అంట. వాళ్ళ యొక్క ఎక్స్పెండిచర్ వచ్చేసి 9:5. అయితే ఇద్దరిలో ఒకరు 2600 సేవ్ చేస్తారు సంవత్సరానికి, ఇంకొకరు 1800 సేవ్ చేస్తారు. అయితే వాళ్ళ యొక్క ఇన్కమ్స్ ఎంత అనుకోమన్నాడు. సో ఇక్కడ మనం ఫస్ట్ ఏ అండ్ బి అని తీసుకున్నాం ఇద్దరు పర్సన్స్ని. ఏ బి ఫస్ట్ 5, వాళ్ళ యొక్క ఇన్కమ్ 5:3 ఇన్కమ్స్. ఇక్కడ సేవింగ్స్ రాద్దాం. ఇక్కడ ఎక్స్పెండిచర్స్ వచ్చేసరికి 9:5. సో ఇలా సేవింగ్స్ వచ్చేసి ఒక 2600. నెక్స్ట్ అతను వచ్చేసరికి 1800 అనేది సేవ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ డిఫరెన్సెస్ ఎలా ఉన్నాయి, ఇక్కడ 5 9 ఉంది, 4 వస్తుంది. డిఫరెన్స్ ఎంత ఉంది, ఇక్కడ 2 ఉంది. డిఫరెన్సెస్ ఈక్వల్ లేవు. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఈ ఎక్స్పెండిచర్ని ఇలా ఈ 5ని ఇక్కడ ఇన్కమ్ తోటి, ఇక్కడ బి ఏ యొక్క ఎక్స్పెండిచర్ని బి ఇన్కమ్ తోటి మల్టిప్లై చేయాలి. ఫస్ట్ 9 × 3 = 27 మైనస్ 2 సబ్ట్రాక్ట్ 5 × 5 = 25. పార్ట్స్ అనుకున్నాం మనం డిఫరెన్స్. అదేవిధంగా ఈ 5 తోటి 2600ని
9 తోటి 1800ని కూడా మల్టిప్లై చేసి సబ్ట్రాక్ట్ చేయాలి. 1800 ఇంటూ 9 ఇక్కడ ఎంత వస్తుంది వాల్యూ 900 72 91 16,200. అదేవిధంగా ఈ 5 తోటి 2600గా మల్టిప్లై ఏమన్నా నెక్స్ట్ 2600 ఇంటూ 5 దట్ ఈజ్ ఈక్వల్ టు 0 0 30 13. సో సబ్ట్రాక్ట్ చేస్తే మనకేమొస్తుంది 0 0 2 6 - 3 3 3200 అనేది సేవింగ్స్. ఇక్కడ డిఫరెన్స్ 27 - 25 అంటే 2 parts ఈజ్ ఈక్వల్ టు 3200. 1 part ఈజ్ ఈక్వల్ టు 1600 అనేది ఇద్దరు కలిసి ఎవ్రీ ఇయర్ సపరేట్ సేవ్ చేస్తారు. సో సేవింగ్స్ ఇది. సో వాళ్ళ యొక్క ఇన్కమ్స్ అడిగాడు కాబట్టి ఇన్కమ్స్లో ఈ వాల్యూ తీసుకొచ్చి ఇక్కడ ఇన్కమ్లో వీళ్ళ యొక్క ఇన్కమ్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఆన్సర్ అనేది వస్తుంది. 16 5 అంటే 8000 వచ్చేసి ఏ యొక్క ఇన్కమ్, 16 ఇంటూ 3 4800 బి యొక్క ఇన్కమ్. ఇది ఆన్సర్ అనేది. సో నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసరికి ద రేషియో ఆఫ్ ఇన్కమ్స్ ఆఫ్ ఏ అండ్ బి 5:6. ఇద్దరు వ్యక్తుల యొక్క ఇన్కమ్స్ యొక్క రేషియో ఏ మరియు బి. సపోజ్ నేను ఏ మరియు బి అనుకుంటే వాళ్ళ యొక్క రేషియో ఇన్కమ్స్ యొక్క రేషియో వచ్చేసి ఎంత 5:6. ఏ గాట్ 1100 లెస్ దాన్ బి. ఏ అనే వ్యక్తి బి కంటే 1100 తక్కువ వచ్చాయంట. సో అంటే బి అనేవాడు ఎక్కువ వచ్చినట్టు కదా ఏ కంటే. సో ఈ యొక్క రెండింటి మధ్య డిఫరెన్స్ 1 part ఈజ్ ఈక్వల్ టు ఎంత 1100 రూపీస్. సో దర్ టోటల్ ఇన్కమ్ ఈజ్ ఇద్దరు కలిసి టోటల్ ఇన్కమ్ కాబట్టి ఏ ప్లస్ బి కదా. టోటల్ ఇన్కమ్ అంటే సమ్ అంటే ఏ ప్లస్ బి దట్ ఈజ్ ఈక్వల్ టు 6 + 5 11 parts total income that is equal to 11 into 1100 that is equal 11 11 121 2 zeros. ఇది వచ్చేసరికి టోటల్ ఇన్కమ్ ఆఫ్ ఏ మరియు బి. ఏం లేదు ఇక్కడ డిఫరెన్స్ అడిగాడు. ఏ గాట్ 1100 లెస్. ఏ అంటే వాళ్ళిద్దరి మధ్య వ్యత్యాసం ఇచ్చాడు. 1100 తక్కువ వచ్చినాయి అంటే ఇద్దరి మధ్యలో వ్యత్యాసం కదా అది. సో 6 - 5 అంటే 1 part ఈజ్ ఈక్వల్ 1100. ఇది మనకు టోటల్ అన్నది కాబట్టి 5 + 6. సో 12,100 అనేది వాళ్ళ యొక్క టోటల్ ఇన్కమ్. సో నెక్స్ట్ ప్రాబ్లం ద ఇన్కమ్ ఆఫ్ ఏ అండ్ బి ఆర్ ఇన్ ద రేషియో 5:3. ద expenses of A, B, C are in the ratio of 8:5:2. If C spends 2000 and B saves 700, then A సేవింగ్స్ ఎంత అని అడుగుతున్నాడు. సో ఫస్ట్ ఇక్కడ మనం ఏ బి సి కూడా తీసుకుందాం. సి వాల్యూని ఇక్కడ మనం మెన్షన్ చేస్తున్నాడు కాబట్టి ఫస్ట్ ఏ బి యొక్క ఇన్కమ్ రేషియో ఇచ్చాడు మనకు. ఇన్కమ్ A:B వచ్చేసరికి 5:3. సో నెక్స్ట్ ఏబిసి వాళ్ళ యొక్క ఎక్స్పెండిచర్ ఇచ్చాడు. ఎక్స్పెండిచర్ ఈ ఎంత 852. సో మనకి ఇంకేం ఇచ్చాడు ఇక్కడ డేటాలో సి స్పెండ్స్ 200 అండ్ బి సేవ్స్ అంటే సి అనేవాడు అంటే 2x ఈజ్ ఈక్వల్ టు 2000 స్పెండింగ్స్ కదా. సి యొక్క స్పెండింగ్స్ అంటే 1 part ఈజ్ ఈక్వల్ టు 1x ఈజ్ ఈక్వల్ టు 1000. సో ఇక్కడ మనకి ఏమొస్తుంది అంటే వాల్యూస్ ఈ అందరి ఎక్స్పెండిచర్ వాల్యూ అనేది మనకి 1000 ద్వారా మనకు రాబట్టవచ్చు. ఎట్లా అంటే ఇప్పుడు ఎక్స్పెండిచర్ ఆఫ్ ఏ బి సి. సో 8 × x కదా 8000. నెక్స్ట్ మనకి 5000 బి ఇది ఒక ఎక్స్పెండిచర్. సి ఎక్స్పెండిచర్ ఆటోమేటిక్గా 2000. నెక్స్ట్ మనకి ఇంకా బి అనేవాడు 700 సేవ్ చేస్తాడట. సేవింగ్స్ వచ్చేసి బి వచ్చేసి ఎంత సేవ్ చేస్తాడు 700 సేవ్ చేస్తాడు. సో మనకి ఏ యొక్క సేవింగ్స్ ఎంతో కావాలి. మనకి ఏ సేవింగ్స్ కావాలంటే మనకు బి ఎక్స్పెండిచర్ వచ్చింది. బి ఎక్స్పెండిచర్
బి ఎక్స్పెండిచరు ప్లస్ బి యొక్క సేవింగ్స్ తెలుసు. బి సేవింగ్స్ బి ఎక్స్పెండిచర్ వస్తే బి యొక్క ఇన్కమ్ కూడా వచ్చేస్తుంది. ఎక్స్పెండిచర్ ఎంత 5000, సేవింగ్స్ ఎంత 700. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత మనకి 5700 అనేది బి యొక్క ఇన్కమ్. దట్ ఈజ్ ఈక్వల్ బి ఇన్కమ్. బి ఇన్కమ్ అండ్ మనకు బి ఇన్కమ్ ఎంత 3 పార్ట్స్ కదా, 3 రేషియో ఇచ్చింది ఇన్కమ్ బి యొక్క ఇన్కమ్. సో 3 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు 5700. 1 part ఈజ్ ఈక్వల్ టు 3 1s 3 12s 3 9s 27. దట్ ఈజ్ ఈక్వల్ 1900 1 part. సో మనకి ఇక్కడ ఏ ఇన్కమ్ అనేది కూడా వచ్చేస్తుంది. ఇక్కడ బి ఇన్కమ్ నుంచి మనం 1 part ఎంతో రాబట్టాం. సో ఏ ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు 5 into 1900. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 9500 అనేది 9500 అనేది ఏ యొక్క ఇన్కమ్. ఏ యొక్క ఎక్స్పెండిచర్ మనకు తెలుసు ఎంత 8000. సో ఏ సేవింగ్స్ కావాలి మనకి. ఏ సేవింగ్స్ వచ్చేసి 9500 మైనస్ 8000. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 1500 అనేది ఏ అనేవాడు సేవ్ చేయడం జరుగుతుంది. ఇది సమ్. సో నెక్స్ట్ 180 rupees contained in the box consist of 1 rupee 50 paise and 25 paise coins in the ratio of 2:3:4. What is the number of 50 paise coins? ఒక బాక్స్లో 180 రూపాయలు ఉన్నాయి. అందులో ఆ 180 రూపాయలు ఎలా ఉన్నాయి అంటే 1 రూపీ కాయిన్లో ఉన్నాయి, 50 పైసా కాయిన్లో ఉన్నాయి అండ్ 25 పైసా కాయిన్లో ఉన్నాయి. ఆ ఎంత వాటి యొక్క రేషియో ఇచ్చిండు 1 రూపీ 2 రేషియో, 50 పైసా 3 రేషియో అండ్ 25 పైసా అనే 4 రేషియోలు ఇచ్చాడు. అయితే 50 పైసా అనేవి ఎంత ఉన్నాయని కనుక్కోమంటున్నాడు ఇక్కడ మనకి. సో ఫస్ట్ మనం ఏమేమి ఉన్నాయి రాయాలి. 1 రూపీగా 1 రూపీ అంటే ఫస్ట్ 1 రూపీ ఈజ్ ఈక్వల్ టు 1 రూపీ అంటే ఎంత మనకి 1000 పైసా కదా, 1000 పైసా. సో 50 పైసా అంటే ఎంత మనకి హాఫ్ రూపీ. 50 పైసా అంటే హాఫ్ రూపీ. సో సిమిలర్లీ 25 పైసా అంటే 1/4 రూపీ కదా, 1/4 రూపీ. సో మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు టోటల్ 180 రూపీస్ ఇచ్చాడు. మనకి ఇక్కడ రూపీస్ ఇచ్చినప్పుడు మనం మొత్తం వాల్యూ మొత్తం రూపీలలో చూపించాలి, రూపీలలో కన్వర్ట్ చేసుకోవాలి. ఇక్కడ రూపీస్ ఇస్తే రూపీస్లలో, కాయిన్స్ ఇస్తే కాయిన్స్లో కన్వర్ట్ చేయాలి. రూపీస్లో ఇచ్చినప్పుడు రూపీలో కావాలంటే సో మనం ఇట్లా ఈ విధంగా కన్వర్ట్ చేసుకోవాలి రూపీలకి. 50 పైసా ఇస్తే రూపీకి హాఫ్ రూపీ అని, 25 పైసా 1/4 రూపీ అని. సో రేషియో ఇచ్చాడు మనకి. ఫస్ట్ 1 రూపీ ఎంత ఇచ్చిన 2x అంటే 1 రూపీ కాబట్టి ఇంటూ 1. సిమిలర్లీ ఆ రూపీ వాల్యూ తీసుకొచ్చి డైరెక్ట్ ఇక్కడ రేషియోకి మల్టిప్లై చేయాలి. నెక్స్ట్ నెక్స్ట్ 50 పైసా వచ్చి 3x. అవి ఎంత ఉన్నాయి హాఫ్ కదా, హాఫ్. సో రైట్. నెక్స్ట్ ఇవి 4 రేషియోలు ఉన్నాయి. నెక్స్ట్ 25 పైసా 4x ఇంటూ 1/4. సో మనకి ఇక్కడ ఎల్సిఎం ఎంత అవుతుందంటే 4 అవుతుంది. సో 180 ఇంటూ 4 ఎల్సిఎం కింద డైరెక్ట్గా తీసుకొచ్చిన 4 2 8x 2 2 అంటే 3 into 6x ప్లస్ 4x. సో టోటల్ 180 ఇంటూ 4 6 4 10 18. దట్ ఈజ్ ఈక్వల్ టు 18x. 18 1s 18 10s. సో మనకి x వాల్యూ ఎంత వచ్చింది, x ఈజ్ ఈక్వల్ టు 40.
ఈ 40 వాల్యూ తీసుకెళ్ళి ఈ రేషియోలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏ కాయిన్ వాల్యూ కావాలో ఆ కాయిన్ ఎంత ఉన్నాయి. ఇక్కడ మనకి ఎంత 50 పైసా అన్నాడు కాబట్టి 50 పైసే 3 × 40 3 × 40 దట్ ఈజ్ ఈక్వల్ టు 120 కాయిన్స్ అనేది మనకి 50 పైసా కాయిన్స్ ఉన్నాయి. అదేవిధంగా నీకు 25 పైసా కావాలంటే 4 × 40 160 కాయిన్స్. అదేవిధంగా 1 రూపీ కావాలంటే 2 × 40 దట్ ఈజ్ ఈక్వల్ 80 కాయిన్స్. ఇలాగా మనం ఈ విధంగా రూపీస్ ఇచ్చినప్పుడు ఆ వాల్యూని కూడా మన రూపీకి కన్వర్ట్ చేసి ఇచ్చిన రేషియో తోటి మల్టిప్లై చేయాలి. ఇలా రేషియో ఇక్కడ రేషియో 2 3 4 డైరెక్ట్ మనం వాల్యూని మల్టిప్లై చేస్తున్నాం 1/2. హాఫ్ రూపీ అంటే 50 పైసా అంటే హాఫ్ రూపీ. సో 25 పైసా అంటే 1/4 డైరెక్ట్ మల్టిప్లై చేస్తాం. సిమిలర్గా ఇప్పుడు మనకి కైండ్స్ ఇచ్చినప్పుడు ఎలా చేయాలి. ఇఫ్ 378 coins consist of 1 rupee, 50 paisa and 25 paisa coins whose values are in the ratio 13, 11, 7. The number of 50 paisa coins, ఆ 50 paisa coins ఎన్ని ఉన్నాయని అడుగుతున్నాడు ఇప్పుడు రేషియోలో. సో ఇక్కడ ఫస్ట్ మన కాయిన్స్లో ఉంది కాబట్టి డైరెక్ట్గా కాయిన్స్లో ఇది కూడా కన్వర్ట్ చేసుకో. కాయిన్స్లో ఇచ్చినప్పుడు మనకి ఈ వాల్యూస్ ఏం చేయాలంటే ఇచ్చిన రేషియోకి డివైడ్ చేయాలి. ఇంతకుముందుకు వాల్యూ ఇచ్చినప్పుడు మల్టిప్లై చేసినాం. ఇక్కడ డైరెక్ట్ ఇక్కడ వాల్యూ అనేది మనం డివైడ్ చేయాలి. దానికి ఎలా అంటే చూద్దాం. ఫస్ట్ మనకి ఎంత ఫస్ట్ 1 రూపీ కాబట్టి 100 పైసా అంటే బై 100. సో 50 పైసా అంటే ఎంత మనకి 50 పైసా వచ్చేసి 1/2 రూపీ. సో నెక్స్ట్ 25 పైసా వచ్చేసి 1/4 రూపీ. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ రేషియో ఎంత మొత్తం కాయిన్స్ ఎంత ఇచ్చాడు 378 కాయిన్స్ ఇచ్చాడు. ఇజ్ ఈక్వల్ రేషియోస్ 13x ప్లస్ 11x డైరెక్ట్ డివైడ్ అన్నా కదా 1/2 డివైడ్ చేయమన్నా కదా 1/2 ప్లస్ నెక్స్ట్ 7x ఇంటూ 7x by 1/4 25 పైసా కదా ఈ రేషియో బై 1/4 378 దట్ ఈజ్ ఈక్వల్ టు 13x. ఈ 2 అనేది పైకి వెళ్ళిపోతే ఏమైతే 11 2 22 22x ప్లస్ 28x ఏ 4 ఈ 4 అనేది పైకి వెళ్తే ఏ 4 ఉంది. సో నెక్స్ట్ 378 is equal to 20 20 40 plus 10 50 total 50 52 60 63 x. So 63 ones 63 6. సో x is equal to మనకి ఏం వాల్యూ x is equal to 6 అంతే కదా 378. సో x is equal 6. ఇప్పుడు మనకి ఏ కాయిన్స్ కనుక్కున్నాడు నెంబర్ ఆఫ్ 50 పైసా కాయిన్స్ 55 పైసా అంటే 11 రేషియోలు ఉన్నది 11 ఇంటూ 6 దట్ ఈజ్ ఈక్వల్ టు 50 పైసా కాయిన్స్ ఎన్ని ఉన్నాయి 66 అనేది మనకి 50 పైసా కాయిన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏం లేదు డైరెక్ట్గా మనకి ఇచ్చిన రేషియో కాయిన్స్ రేషియోని రూపీస్లో కన్వర్ట్ చేసుకోవాలి. ఇక్కడ కాయిన్స్ ఇవ్వడం జరిగితే ఆ రేషియోకి ఈ వాల్యూని మనకి ఇచ్చిన రూపీస్ వాల్యూని డివైడ్ చేయాలి కాయిన్స్ ఇచ్చినప్పుడు. అదే కాయిన్స్ ఇక్కడ కాయిన్స్ బదులు వాల్యూ ఇచ్చిననుకో 180 రూపీస్ 120 రూపీస్ రూపీస్ ఇచ్చినప్పుడు ఆ వాల్యూని ఈ రూపీస్ యొక్క వాల్యూస్ని డైరెక్ట్ మల్టిప్లై చేయాలి. అలా చేస్తే ఈజీగా మనకి ఈ ప్రాబ్లమ్స్ ఎగ్జామ్లో సాల్వ్ చేయవచ్చు. ఈ మోడల్ మీద ఎగ్జామ్లో రిపీటెడ్గా క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ఎన్టీపీస్లో కానీ మనకి గ్రూప్ డీలో కానీ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఈ మోడల్లో క్వశ్చన్లు ఉంటాయి. నెక్స్ట్ ప్రాబ్లం 700 divide among A, B, C in such a way that ratio of the amount of A and B is 2:3 and that of B and C is 4:5. Find the each received in the order of ABC. అంటే 700 అమౌంట్ 700 రూపాయలని ముగ్గురు ఫ్రెండ్స్కి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఎలా అంటే ఏబి యొక్క ఏబికి 2:3 నిష్పత్తిలోను బిసికి 4:5 నిష్పత్తిలోను డిస్ట్రిబ్యూట్ చేయడం అయింది.
అయితే వాళ్ళ యొక్క అమౌంట్ ఇక్కడ కనుక్కోమంటున్నాడు. సో ఫస్ట్ మనకు A/B ఎంత ఇచ్చాడు, 2:3, B/Cకి 4:5. సో నెక్స్ట్ వచ్చేసరికి సింపుల్గా మనకి ABC వాల్యూస్ కావాలి, ABC. సో సింప్లీ వాల్యూస్ని ఏ వాల్యూ కావాలంటే ఈ రెండు మల్టిప్లై చేయాలి, 2 4 8. నెక్స్ట్ ఈస్ట్ B వాల్యూ కావాలంటే 3 4 12. నెక్స్ట్ సింప్లీ ఏం చేయాలంటే C వాల్యూ కాబట్టి 3 × 5 రెండు మల్టిప్లై చేయాలి, దట్ ఈజ్ ఈక్వల్ టు 15. ముగ్గురు రేషియో వచ్చింది 8 12 15. సో టోటల్ అమౌంట్ మనకి ఎంత ఇచ్చాడు, 700 బై డివైడ్ చేయి 12 + 8 20 20 + 15 35, దట్ ఈజ్ ఈక్వల్ 35. 35 1s 35 2s 70, దట్ ఈజ్ ఈక్వల్ 20. ఒక్కొక్కరికి 20 అయింది. సో ఏ వాల్యూ కావాలంటే ఏ యొక్క అమౌంట్ కావాలంటే 20 × 80, ఏ వచ్చేసరికి 20 × 80, దట్ ఈజ్ ఈక్వల్ 160. నెక్స్ట్ B వాల్యూ కావాలంటే 20 × 12 24 అంటే 240. నెక్స్ట్ C వాల్యూ 20 × 15 15 రోజుల 300. సో 700 అనేది వీళ్ళకి ఒక్కొక్కరికి ఈ విధంగా అమౌంట్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఓకే అండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లెర్న్ ఫ్రమ్ ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్. నెక్స్ట్ టాపిక్లో మనము టైమ్ అండ్ వర్క్ రేషియో అండ్ ప్రపోర్షన్ థర్డ్ పార్ట్ షార్ట్ ట్రిక్ చూద్దాం. ఈ వీడియో